మా కన్నమ్మకి బయటికెళ్తే చాలు ఎక్కలేని ఆనందం వస్తుంది. నాకేమో పెద్ద చిరాకొస్తుంది. ఎందుకంటే ఈ పిల్లల్ని ఎత్తుకొని తిరగడానికి. ఇక ఉగాది పచ్చడి కోసమైతే ఇక్కడ మేము ఒక చిన్న కుండనైతే తీసుకున్నాము. దాని కాస్ట్ వచ్చేసి రూ. 70 అంట. నాకైతే వర్త్ అనిపించింది. అందుకే తీసుకున్నాము. ఉగాది పచ్చడి చేయాలంటే వేప పువ్వు కూడా ఉండాలి కాబట్టి వేప పువ్వు కోసం మేమైతే ఇక్కడ చెరువు కట్ట మీద ఒక అమ్మవారు ఉంటుంది. సో ఆ అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఇక్కడ వేప చెట్లు ఫుల్గా ఉంటాయి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే వేపాకు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎర్లీ మార్నింగే వచ్చి మొత్తం తెంపుకెళ్ళిపోయారు. కానీ చెట్టు చివర్లో మాత్రం అక్కడక్కడ పువ్వు ఉంది. సో కొంచెం దొరికినా చాలు అనేసి అయితే వచ్చినాము. అంటే మా ఇంటి దగ్గరే కాబట్టి వచ్చినాము, ఏం లాంగ్గా రాలేదు. సో ఫైనల్లీ మాకైతే వేప పువ్వు అయితే దొరికింది. ఇంకా ఉగాదికి కూడా ఇక్కడ నవరాత్రులు ఉంటాయంట. ఈవిడ హిందీలో చెప్పింది, నాకైతే అర్థం కాలేదు, మా ఆయన చెప్పిండు. ఇలా ఇంటికైతే తోరణాలు ఇంటి ముందు ఆయన కిచెన్ డోర్కి అయితే కట్టేసుకున్నాము. ఇక ఈ కుండకైతే మంచిగా కడుక్కొని బొట్లు పెట్టి కంకణం అయితే కట్టాను. ఫస్ట్ ఫస్ట్ మా కన్నమ్మతోటి అయితే బెల్లం వేయించాను. ఎందుకంటే ఇప్పటి నుంచి అయినా మా లైఫ్లో అన్నీ హ్యాపీగా జరగాలని. కానీ లైఫ్లో ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంటుంది, మనం కోరుకున్నంత మాత్రాన జరగదు కదా. మీలో ఎంతమందికి ఉగాది పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి. నాకు కూడా చాలా ఇష్టం. దానికంటే నాకు పూర్ణాలు అదే అండి భక్షాలంటే ఇంకా ఇష్టం. కానీ నేను చేయలేదు, ఎందుకంటే మాకు అస్సలు టైం లేదు. ఇంకోటి ఏంటంటే మా పిల్లలు అస్సలు ఆగట్లేదు. మా చిన్నోడైతే చాలా సతాయిస్తుండు. ఫైనల్లీ మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది కాబట్టి దేవుని దగ్గర అయితే పెట్టేసి తర్వాత మనం తీసుకుందాము. ఇక ఇక్కడ దేవుని పూజ కూడా మా ఆయనే చేసేసిండు. ఎప్పుడు మా ఆయనే చేస్తుండు ఈ రకంగా. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.